ఏనా ఆటివేంటివే? నేనా దొడ్డు వెంట ఇట్లా ఏం మా తమ్ముడు ఇటు కూర్చున్నాడు, రెండు మాటలు మాట్లాడిపోదామని వస్తే. అవునవునులే, తమ్ముడు అంటే నీకు ఎంత ప్రేమ, మన మామ కన్నా లేదు కానీ నీకుంది. కాదా ఏమి కొట్లాడిపోయినావు? ఆషాఢ మాసం నెల కొట్లాడుకోకున్నట్లు అత్త మామలతో బాగుండుకోకున్నట్లు నువ్వు కడుపుకి ఏం తింటున్నావు? నువ్వు గడ్డి తింటున్నావా? ఏమి బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు బతికితే కాదు, కొట్లాడుకున్నట్లు నీది నిజాదిగా బాగుండాలా వచ్చేసారి సంసారాలు. ఓరు చూసోరుని బతకల్లా. ఆ పిల్లాన్ని నేను చూసేవైనా ఏమే అంటే రగడు పెట్టుకుంటే పని ఏముంది? అదనా నువ్వు నన్నేం అత్రంగా తిడతానావు? అదే మామ 2 ఏళ్ళు కొట్టినాడని బాధతో 30,000 డబ్బులు ఇచ్చినాడు. ఆషాఢ మాసం అయిపోయిందో రావద్దనే. మరే అదే 30,000తో డైలీ నేను బీర్ తాగుతున్నాను, బిర్యానీ తింటున్నాను. ఇంక పిల్లంతో ఉంటేనేమి పోతేనేమి 30,000 తెచ్చుకున్నా. నిజంగా మామ నీకు? అవునానా, నీకు అబద్ధం చెప్తానా? ఆషాఢ మాసంలో అల్లుడు పోయేయలేదు, అట్లా 30,000 ఇచ్చా. అబ్బాబాబా, అయితే నాకు అర్జెంట్ పని ఉందాపా. ఏమి ఈరోజు ఆదివారం కదా, డ్యూటీ లేదు? నాకు అర్జెంట్ పని ఉందాపో, పోతాను. అబ్బో బాబు, ఏదో అన్నా ఒక ఇంట్లో చేసుకున్నామని నేను చాలా మర్యాద ఇస్తాను. వీడు దొడ్డి పోయేవాడు పోకోకుండా వచ్చి నాకు అరువు తెరువు లేదని కూర్చావా? ఆడ చిన్నమామ సమరసింహారెడ్డి గొడ్లు నూరుతుంటాడు, నీకు కోసి కారం పెడతాడు చూడు. మందమున్నావులే, తట్టుకోలేవు. అయిపోయింది పని. వాడి ఆదివారానికి ఏంద్రా నూరి 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 గొట్లే సంవత్సరం ఇంకెక్కువ నూరితేనా పొద్దున తప్పపోతుంది. ఏది ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందో ఏం కాదు. మా ఆయన చూడండి కాపులో పెట్టినాడు, ఎక్కడికైనా బయట పోదామంటే పోతుంది ఆయన. సరేలే ఏమైతే ఇంకా చూసుకుందామే. పోయి 9 వేసుకొసుకుంటాను. మరి దీనికి పొద్దున అంటే నాకు కూడా నాకు తగ్గుతుంది. ఇంకా 9 వేసుకొస్తాను అంతా చూస్తాను. గేటు దుడ్డికి పోయినాడు, ఇక్కడ వచ్చినావు? ఏదమ్మా నేను సుడుపు తీస్తుంటే వస్తే అర్జెంట్ డబ్బులు అవసరం ఉండి వచ్చినాను. నిన్న మొన్న మీ తమ్ముడు వచ్చిండే ఆషాఢ మాసంలోనా. నేను డబ్బు లేను, అల్లుడు ఇంట్లోకి రాకూడదు అంతే. కాదు మామా, 30,000 ఇచ్చినావు సన్నాళ్ళనికి. చూడరా పెద్దలుడు, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఆషాఢ మాసం పోయినాం కదా 50,000 అడిగినావు కదా, 60,000 ఇస్తారా? కానీ ఆషాఢంలో మాత్రం వినాపా. మామా ఏదో అవసరం ఉండి వచ్చినాను. మళ్ళీ అయితే సన్నాళ్ళకి ఇచ్చినావు. ఏమి పెద్దల్లుడే కొడుకు, నాకు ఇంటల్లుడు అది ఇది అంటావు. ఎవరు నీకు చెప్పింది? వాడు తప్పుడు కుదురు కూర్చుంటాడు వాడు. అట్లా నీకు నాకు కొట్లాడ పెట్టాలని ఉద్యోగస్తునికే లేదంటే ఎట్లా మామ? ఉద్యోగం చేసి నీ బిడ్డని అంత బాగా చూసుకుంటాను, ఇపోతే అట్లా మాట్లాడతా లేవంటే ఎట్లా? అరే ఓ పిచ్చోడా, ఉద్యోగం నువ్వు ఒక్కడే లేవు, దేశం మీద నువ్వు ఒక్కడే లేవు దేవబ్బా. ఏం నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే నువ్వు 50,000 అడితే 50,000 ఇవ్వాలా? ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారా? ఒక దానికి టైం ఉంటుంది, సందర్భం ఉంటుంది. మామా నాకు ఇచ్చే తిరలా, ఈకపోతే నేను బిడ్డకు విడాకులు ఇచ్చేస్తాను. నా మీసం మీదొట్టు చూడే. అవునా? అరే తమ్ముడు సమరసింహారెడ్డి ఎక్కడ రావరా? కాదు ఏందాడా మీ అన్నోళ్ళతో పెద్ద రంపు అయ్యోడే అయ్యా పెద్ద అల్లడా వచ్చినాడు, పెద్ద రంపు జనమంతా కలిసినారు. ప్లాట్ లో ఉండేవాళ్ళంతా ఆడే ఉండారు. అయ్యోడే అంటే నీకు గుడుకుంటూ వస్తే నువ్వు ఎత్తుసి 100లకు దూరినావు. లేదా బాగుండే ఏంటి చేసుకుందాం వస్తే ఆడే ఉండి పోయిరాపో పాడో పోయి పెద్దోడు వచ్చాడా వచ్చినాడు అదే రంపు. ఇప్పుడు మాట చెప్పినా ఈ రోజు నాకు గొడ్లు పొద్దున పడింది, వాడు ఖర్చు చూసేప్పుడు తెలుస్తుంది పాడు నీ కథ వాళ్ళ కథ. తమ్ముడు రారా. కాదురా, నువ్వు పొద్దునుంటే ఎక్కడ పోయినావురా? అన్నా కూర్చోమని కదా. రైట్ అన్నా, ఇది పొద్దున తగ్గిందా కొలంలో పోయి తగ్గించుకొచ్చినా ఏంటో చూడప్పా. ఏమో విడాకులు ఇస్తాడంట చూడు. నీ బిడ్డకి విడాకులు ఇచ్చేస్తా, మళ్ళీ డబ్బులు ఇకపోతే ఎట్లా? పెద్దవాడు నువ్వు ఎటువంటి వాడు, నువ్వు చాలా మంచోరా. నాకు తెలుసు, మా ఆంటీకి తెలుసు, కానీ ఈ గొడ్డి తెలుసురా మంచి సెట్ చేస్తా. నా మాట మనసంగ పో, దాటిపో. కాదు మామ, నేనేం పెద్దగా అడగలేదు. సల్లానికి ఇచ్చిన దుడ్లో పెద్దలకి ఇచ్చే గేమే అయిపోకుండా 10,000 ఎక్కువ అడిగిన ఉద్యోగస్తుడికి అయితే. ఎప్పుడు వచ్చినా సన్నాళ్ళకి ఇస్తున్నాడు, మా పెద్దలకి ఇంకొకటి పోతున్నాడు. మాట్లాడితే గట్టిగా అరిచి ముందుకు వస్తాడా? కాదా ఆషాఢ మాసం వరకు నాకేమో దరిద్రం ఉన్నట్లుంది తప్ప. ఇక మీరు వాడిని ఏం చెప్పి సమాధానం చెప్పి పంపి ఇక నేను బయటకే రాను. చెప్పాలా అట్లా పోతే ఎట్లా? మా మామ నేను అడుగుతున్నా, నువ్వేమన్నా ఇస్తావు డబ్బులు? మా మామ నేను అడుగుతున్నా డబ్బులు 50,000 అంటే నేను సంబంధం లేదా? నేను
సంబంధం కాదు నువ్వేమని ఇచ్చావా ఈ ఇంటికి సన్న మామరా నేను అన్న మామ అయితే ఈ మళ్ళీ ఆవేళ అలాగే మడసంగి పోతావా చూసా గొడ్డు బా చూడు నేను గొడ్డెట్లకి భయపడినా గొడ్ల మొద్దు పోలు నన్ను నరికే కొత్తే అవర్రా శరీరం మందం ఎక్కువ రారా బా తాడేనా పెద్దలుడు అనేది లేకుండా ఈ రోజు ఆదివారం కాబట్టి నా గొడ్లకి పని పెట్టారా ఇంటలు అంటే పెద్ద కూడా పెద్దగా మా మామ ఉన్నాడు ఇంటికాడ. ఉండాడపా పెద్ద రంపు. ఇంత పెద్ద రంపు జరుగుతుంది. అవునప్పా ఇప్పుడే అటెండ్ చేస్తే నేను పోయేస్తాను అట్లేదు. అబ్బాయిరాపా అంటే పుల్ల వేసినాను అగ్గి పడింది ఇప్పుడు పోయి ఆర్పేసి వస్తా. నీకేం పడదా అమ్మమ్మ కాదు కొట్లాడుకుని అలసిపోయింటావు. అగా ఫస్ట్ పోయి నువ్వు కోట వేసుకున్నావు. నువ్వురా నా సల్లంటే చూసా వస్తా ఉండు నువ్వు జల్ది వేసుకొస్తా ఉండు గొడ్లు తట్టించుకోరా. ఏందన్నా తాడు కాదనా ఇక అంటే నువ్వు దొడ్డి పోయే చంపుతా అట్లా ఇటుకు వస్తావా? నువ్వు ఆడు చెబుతూ కడతాడు 30,000 ఇచ్చా మామ అంటే నేను అందుకే మరి ఏదో పని ఉంది అనుకుంటే నేను ఏందో అనుకుంటే నువ్వు బాత్రూమ్ చంపుతూనే వచ్చినావు. కానీ నాకు 30,000 ఇచ్చినారు, నీకెంత ఇచ్చిరే? నీ 30 పరంబోకానికి 30 ఇచ్చినారు. నాకు ఉద్యోగస్తుడు నాకు 50,000 లేకుండా ఎట్లా 50,000 అడిగినా నేను అంతే. అంటే ఇంచేపు దాకా అల్లు నువ్వు మంచోడరా తమ్ముడు అంటివి, అప్పుడే నేను పరంపోకున్నాను నాకు 30,000 నీకు 50,000 అడిగితే నువ్వు. నేను ఉద్యోగస్తుడు. అవునవునులే నువ్వు కడిగే లెట్రిన్లకి నువ్వు 50,000 ఇవ్వాల కాదు. కింద చూడు పంచి ఊడిపోయింది, కింద చూడు. ఏందిలే కాదా నన్నే అరువు తెరువు లేని నా కొడక ఆటికి పోయి నువ్వు మామూలు ఇంటికి పోతావు కూర్చోవా? నువ్వెట్లా వస్తులే ఇప్పుడు? వాడు నన్ను హౌలే నా కొడుకు అన్నాడు మామ. మరి ఇప్పుడు ఏది వాడిని కొట్టదు నువ్వు అవసరమేముంది? అవసరం అంటే వాడు నన్ను ఎన్ని కూతురు కూర్చున్నా నాకు తెలుసా బాధ. బాధ ఉంటే కొడతావా? నిన్ను కొడతా. అరే సమరసం తమ్ముడు ఏడున్నావు రారా అలా వస్తున్నా మళ్ళా రంపండి వస్తాను ఎక్కువైపోయిందవ్వా. వనాలకి భద్రత కొద్ది ఇంకా అరే తాగుపోతాడా ఏం పెద్దలని కట్టేరా? అవర్రా నీ మరి ఎవరు కట్టేసినారు? నీకేదో బెదిరించి పంపిరా అంటే అల్లు నీ కట్టేదా నిన్ను? నువ్వే కట్టింది మామా. టైంలో కడితే తాగుపోతాడా? నీకు నిన్న అప్పు చెప్పింది నా చెప్పరా? నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటాను. నీ సమాసం వద్దు, నీ ఎల్లని సమాసం నీ సమాసం వద్దు నాకు వద్దబ్బా. వాడు కొట్లాడేకి వస్తే తమ్ముడు అనేది ఈడు వస్తే తమ్ముడు అనేది నీకో దండము నీ మొత్తం కానీ నీకు ధనం అబ్బా. యాభై గొడ్లు ఊరుకొని బతాను వాడు చేసుకొని తినేటోళ్ళు బాగా కట్టేసినావు కానీ కాదురా. సరే గాని ఏంపా ఆషాఢ మాసం ఉంది ఇక కానీ ఎనుకున్నట్లుంటే నీకు బుద్ధి పెరగలేదు, కట్ట ఒకటి పెరిగింది ఇట్లా అనుకుంటే అయిపోయినావా? ఇగో ఇప్పుడు మనసులో పెట్టుకోవద్దు. నా బిడ్డతోటి ఇండ్రా నా బిడ్డతోటి పంపేసి 50,000 పో మరసంగా. అగ్గో 200 ఇస్తాను కోట తీసుకొని అగ్గో చికెన్ పకోడీ తెచ్చుకొని తిని హాయిగా మర్చిపోయి ఇవన్నీ మనం చెప్పావు. ఇదేం కర్మప్పా ఈ అల్లెళ్ళతో నాకు బాధ తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆషాఢం పోయే వరకు ఆ తీర్థాలను పోతున్నాప నేను ఆ తిరుపతి పోయి కూర్చుంటాను వచ్చి అయిపోయే వరకు నా పిల్లల్ని తోడుకొని. పోయి ఇప్పుడు ఆదివారమే రావాలా? ఆదివారం అంటే ఆదివారం అయితే నరకవా? అంటే చూస్తావా నరకండి బాబా? నువ్వు నరక్తా అనుకుంటేనే 40 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకా నువ్వు నరకేది కూడా ఏం ఉండదు కాదు మామ. 90 వేసివా లేదా? కాల్ చేశాను కాదు ఇందుకు ఎవరు చెప్పిండు వాడికి? నేనే. నువ్వేం చెప్పి పంపించండి. అది కాదు మామ, నా మన నేను కూర్చున్నానా దారిని పోయేవాడు పోకుండా వచ్చి నాకు అరువు తెరువు లేదంటాడు. 30,000 ఇచ్చినారని చెప్తే లెట్రిన్కి అడిగే ఉద్యోగం అయినా రూపాయికి గడ్డి తిట్టాడు వాడు. అందుకు మాట చెప్పేదానికి వచ్చినాడు ఈడ మొత్తాన్ని మనకి చింతపండు ఆడిచ్చేసినారు. ఈ ఆషాఢ మాసం అంతా నాకు చాలా సంతోషంగా ఉంది మామ. నేను మా ఇంటి వద్దన పొడిచి
ఏయ్, నువ్వు రావద్దు రాదు ఇంకా. నేను రాను కానీ నువ్వు కూడా ఈ గొడ్డలు తీసుకొని వచ్చి ఆడ రాయింది మా ఇంటి ముందర దానికి నూరుకుందురా బా పది ఎక్కుతారా? ఎక్కుతుందిరా వస్తా వస్తా బా వస్తా బా. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ మామాళ్ళది ఎప్పుడు ఇదే రంపేనప్ప. ఫ్రెండ్స్ చూసారు కదా ఆషాఢ మాసంలో ఫస్ట్ వీడియో బాగా చూసి చాలా మంది బాగా అన్నారు, అందువల్ల రెండో వీడియో కూడా తీసినాం అనమాట. ఈ ఆషాఢ మాసం చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇగో ఇట్లా మాం దొరికినాడా సెట్లు. నా గొడ్లకి పనే పడలే అబ్బా. మొన్న సన్నాడు వచ్చా వాడు తప్పించుకున్నా, ఈరోజు పెద్దడు వచ్చా వాడు తప్పించుకుని సార్. ఇంకేం చేయాలి చెప్పు. ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా మీ బారా మసాలా. పోలే ఇంకోసారి.